ఈ దేశాన్ని అదేదో స్టూపిడ్ ఇంగ్లాండ్ తో పోలుస్తావా? ఇలాగే ఇంగ్లాండ్ లో రౌడీలు ఇంట్లోకి తిరిగి గొడవ చేస్తుంటే ఆ ఏరియా వాళ్ళు రాత్రంతా చేస్తుండేవాళ్ళు, గొడవ చేస్తుండేవాళ్ళు, తరిమి కొట్టుండేవాళ్ళు, హింసాత్మకంగా ప్రవర్తించుండేవాళ్ళు. కానీ చూడు, ఈ దేశ సత్ప్రజలను చూడు ఎలా నిల్చున్నారో చూడు. ఇదే శాంతి సౌహార్ద్రత అంటే గాంధీ ఏం చెప్పారో అలాగే నడుచుకుంటున్నారు. ఇలాంటి ప్రజలు నీకు ఏ దేశంలో దొరుకుతారు? ఆ దేశంలో జీసస్ ని పూజిస్తారు, ఈ దేశంలో జీసస్ ని ఫాలో అవుతారు. తెలుసా జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు చూడు మన దేశ ప్రజలు చూడు, ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి చప్పట్లో. ఇది మన దేశం అంటే. ఈ దేశం కొంచెం తప్పుగా మాట్లాడతావు నువ్వు. అదే నీ దేశం ఇంగ్లాండ్ లో ఇలా జరుగుంటే జనమంతా సాయం చేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. వర్కహాలికులు. కానీ చూడు నా గ్రేట్ ఇండియన్స్ ని చూడు, సంఘటన జరిగి 3 గంటలైనా ఎలా నిల్చున్నారో చూడు. వాళ్ళ పని పాటు అన్ని మనసి ఎలా నిల్చొని చూస్తున్నారో చూడు. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయులుగా ఎలా నిల్చున్నారో చూడు. వీళ్ళు ఇండియన్స్ అంటే, గ్రేట్ ఇండియన్స్ అంటే. జీవితం నాటకం, మాయ. తామరాకు మీద నీటి పుట్టలా బతకమని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని ఫాలో అవుతున్న గ్రేట్ ఇండియన్స్ వీళ్ళు. కొట్టండి చప్పట్లు. వీళ్ళు ఇండియన్స్ అంటే. మా నాన్న ఇండియన్స్ తిడుతున్నాడు. చూడండి ఇలాంటి సమరపోతల్ని కాల్తో కొట్టినా కూడా, కాల్తో కొట్టి కూడా కాళ్ళే పట్టుకుంటారు. వీళ్ళు ఇండియన్స్ అంటే. కొట్టండి చప్పట్లు కొట్టండి. పడితే ఏమైతుందో చూపెట్టా. Shadow walks where fear begins, hunting down the deadly sins. Half a cop and half a flame. Every criminal knows his name. No mercy hiding in his eyes. Darkness runs when he arrives. The police demon, feel the fire, hear run. సో ఇదే అనమాట బ్రోకెన్ సిటీ అంటే. మనం చివరికి వచ్చేసాం అనమాట. చూద్దాం ఈ సిటీలో ఎలాంటి కేసులు రాబోతున్నాయో. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే సిటీలో ఎవడో లేడేంటి. స్టేషన్ బయట వీడు ఎవడో ఉన్నాడు, వీడు వేరే పని లేనట్టు. కొత్త సిటీ, పాత జాబ్, కొత్త ప్లేస్. మరి ఎలా ఉంటుందో తెలియదు మనకి, చూడాలి. ఏంటిది? వా బాగుంది షోరూమ్. ఎవరితో కానీ బాగా ప్లాన్ చేసుకున్నాడు. ఏంటో అందరూ కట్టుకుంటున్నారు షోరూమ్స్, మనమేమి పోలీస్ జాబే చేసుకుంటున్నాం. ఈ సిటీకైనా ఒక మంచి సీరియస్ పోలీస్ ఆఫీసర్ కావాలేమో. వెళ్ళి పోలీస్ డ్యూటీకి దిగుతాం పదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఏంటి పోలీస్ స్టేషన్లో ఎవడో లేడు, ఒక క్రిమినల్ కూడా లేడేంట్రా బాబు, ఖాళీగా ఉంది. ఎవరైనా ఉన్నారా? సో ఇదే అనుకోండి, డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం ఇక్కడికి వచ్చి. బాయ్, హెవెన్ సిటీ బాగానే ఉంది. ఎవరో కొత్త పోలీసు వాళ్ళు దిగినట్టున్నాడండి. వీడి సందడి ఏందో మనం చూద్దాం. సో ఇన్ని సంవత్సరాల తర్వాత బ్రోకెన్ హెవెన్ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారా? వావ్, ఈ సైమన్ గురించి తెలిసే వచ్చాడో తెలియక వచ్చాడో చూద్దాం. వాళ్ళ రాబోతుందా వీడికి మంచి ఇంట్రెస్టింగ్ కదా. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరిలో ఎవరై ఉంటారు? ఎత్తుతాం. హలో, బ్రోకెన్ సిటీ పోలీస్ స్టేషన్, చెప్పండి. హలో, ఎవరు? హలో, ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? హలో హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో హలో, ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? కట్ చేద్దాం. ఎవరై ఉంటారు ఇలా? సరే, వీళ్ళు ఎవరై ఉంటారు తర్వాత చేస్తారుగా, మళ్ళీ చూద్దాం. ఫస్ట్ బయటికి వెళ్ళి రౌండ్స్ వేద్దాం, సిటీ అంతా చూద్దాం ఎలా ఉందో, ఇక్కడ ఎవరెవరు ఉంటారో, క్రైమ్స్ ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయో మొత్తం చూసుకొని వద్దాం.